శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా కలకలం రేపింది. సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయి. స్కానర్ ద్వారా వైరస్ లక్షణాలను గుర్తించిన అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. విదేశీ ప్రయాణికుడి నుంచి శాంపిల్ తీసి పుణె ల్యాబ్కు పంపించినట్టుగా సమాచారం. ఇక ప్రయాణికుడు సూడాన్కు చెందిన మహమ్మద్గా గుర్తించారు అధికారులు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హెల్త్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా వైరస్ కలకలం చెప్తోంది. ఒక విదేశీ ప్రయాణికుల్లో ఈ లక్షణాలు గుర్తించారు. అయితే గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు కదా, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా కలకలం చూస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంది. సుడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి ఎబోలా లక్షణాలు ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇతడు సూడాన్ కు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఎక్కడి నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న కొంత సమాచారం అయితే మనకు రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కొంత ఎబోలా వైరస్ కొంత విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఎబోలా వైరస్ సంబంధించి కూడా వాటిని కనుగొనుకుని స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇందుకు సంబంధించి ఈ వైరస్ లక్షణాలు ఉన్న ప్రయాణికులను స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సూడాన్ సంబంధించిన వ్యక్తిని కూడా స్కాన్ చేసే సమయంలో ఈ ఎబోలా వైరస్ ఉన్న లక్షణాలు కూడా బయటపడినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే వెంటనే సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది అతన్ని అక్కడ స్క్రీనింగ్ అనంతరం కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి తిరిగి ఇక్కడ నుంచి పంపించేసినట్టుగా సమాచారం. అదేవిధంగా కిరణ్, ఈ నేపథ్యంలో అటు శంషాబాద్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ఈ ఎబోలా వైరస్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్ లో కూడా ప్రత్యేకంగా ఎబోలా వైరస్ సంబంధించిన స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి సంబంధించి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కూడా వాళ్ళని ఎయిర్పోర్ట్ బయటికి అనుమతిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇటు ప్రస్తుతం సూడాన్ దేశానికి సంబంధించిన వ్యక్తికి ఇటు వైరస్ లక్షణాలు బయటపడడంతో కొంత అప్రమత్తమయ్యారు. దీంతో కొంత అలర్ట్ అయినట్టుగా చెప్పుకోవాలి. అదేవిధంగా అటు ప్రభుత్వం స్పందించి ఏ విధమైన అప్రమత్తత చేసే అవకాశం ఉంది ప్రజలకి, ముఖ్యంగా ప్రయాణం చేసే వాళ్ళకి? ఇప్పటికే ఎబోలా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా అడ్వైజరీ జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కొంత ఎబోలా వైరస్ సంబంధించిన నేపథ్యంలో కూడా జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా వైరస్ సంబంధించి కూడా కొంత అప్రమత్తంగా ఉండేందుకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కరోనా వైరస్ నేపథ్యంలో కూడా ఎలాంటి ముందస్తు చర్యలు ఏర్పాటు చేశారో ప్రస్తుతానికి అదే తరహాలో కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ వైరస్ సంబంధించి ఎబోలా వైరస్ సంబంధించిన ఎవరైతే అనుమానితులు ఉంటారో వారిని కనుగొనేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాలి. అదేవిధంగా అటు విదేశీయుడు ప్రయాణించిన ఫ్లైట్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు? అతనికి లక్షణాలు బయటపడ్డాయి కదా, మరి అందులో ఉన్నటువంటి మిగతా ప్రయాణికుల సంగతి ఏంటి? వారికి కూడా స్క్రీనింగ్ నిర్వహించే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఇతడు సూడాన్ సంబంధించిన ప్రయాణికుడిగా గుర్తించారు కాబట్టి ఇతడు ట్రావెల్ చేస్తున్న విమానానికి సంబంధించి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, లేకపోతే వారికి ఈ వైరస్ సోకిందా లేదా అన్నది కొంత మనకి సమాచారం రావాల్సి ఉంటుంది. అతడు ఎయిర్పోర్ట్ లో వచ్చిన సందర్భంలో అతడు బయటికి వస్తున్న క్రమంలో కూడా తనకి అతన్ని పరీక్షించగా ఈ లక్షణాలు బయటపడినట్టుగా ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అతనికి వైద్య పరీక్షల అనంతరం గాంధీ హాస్పిటల్ తిరిగి తరలించడం, ఆ తర్వాత అతన్ని ఇక్కడ నుంచి కూడా తిరిగి పంపించేసినట్లుగా మనకి ప్రాథమిక సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.